నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. అంబేద్కర్కి గజమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. తిరుపతి జిల్లా సత్యవేడు స్థానిక MRO కార్యాలయం ఆవరణంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గజమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ BR అంబేద్కర్ వర్ధంతిని వైసీపీ నాయకులు, దళిత సంఘాల మధ్య ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ ఆయన పేర్కొన్నారు. SC, STలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే దాదాసాహెబ్ అంబేద్కర్ కలలు నెరవేర్చిన వారము అవుతామని అన్నారు. కావున ప్రతి ఒక్క SC, ST సామాజిక వర్గాల వారు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అవరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలోని మన సంచలన నాయకుడు, ప్రపంచ దేశాల్లో పేరుగాంచిన మహాదేవుడు, యావత్ భారతదేశం అంతా కూడా వారి మరణం తీరని లోటు. సుమారు 67 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి ప్రపంచ దేశాలంతా కూడా ప్రతి నోట, ప్రతి విద్యార్థి, మేధావులు, అడ్వకేట్ అందరూ కూడా, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా స్మరించుకుంటూ మన ప్రియతమ నేత మన అంబేద్కర్ గారు మరణించడానికి ముందుకు కూడా, అంటే డిసెంబర్ 5 నైట్ ఉండి బాగున్నాడు, డిసెంబర్ 6 ఉదయం వరకు కూడా పుస్తకాలు చదువుకుని, భారతదేశం రాజ్యాంగాన్ని చదువుకుని వారు శ్రమ కోల్పోయినప్పుడు హఠాత్తుగా అందరూ కూడా మేల్కొన్నారు. ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ కానీ, ఆనాడు ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా అంబేద్కర్ మరణ వార్తని దిగ్భ్రాంతి చెందారు. చాలా బాధాకరం. భారతదేశానికి ఎన్ని తెచ్చిన మహనీయుడు, భారతదేశంలోనే కాక ప్రపంచ దేశంలోనే కూడా అంబేద్కర్ అంటే సాటి చెప్పినట్టు మహనీయుడు. ఒక దళిత కుటుంబంలో పుట్టి పేదరికంలో పెరిగి రాజ్యాంగాన్ని సృష్టించి ఈరోజు మనందరూ కూడా పరిపాలిస్తున్నాం. మనందరూ కూడా ఉద్యోగులు ఉన్నారంటే వారు పెట్టిన విషయం. అందుకే జయంతి రోజైనా, వర్ధంతి రోజైనా, భారత రాజ్యాంగం చూపించిన దినం నవంబర్ 26 అయినా కూడా ఘనంగా నిర్వహిస్తూ వారిని ఎల్లవేళలో కూడా అన్ని ప్రాంతాలు కూడా విస్తరించు ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా వారి విగ్రహాన్ని స్థాపిస్తున్నారు. ఆ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నేత జగనన్న ఎక్కడ లేని విధంగా విజయవాడ నడుబొడ్డులో, బంజారా హిల్స్ రోడ్డు, కలెక్టర్ బంగ్లా పక్కన వేలాది కోట్ల రూపాయలు ఆస్తున్నటువంటి ప్రాంతంలో వారి యొక్క విగ్రహం ప్రతిష్టాపన చేస్తున్నారంటే విజయవాడ ఎక్కడికి చూసినా డాక్టర్ BR అంబేద్కర్ కనిపిస్తుంది. 120 అడుగులు చెప్పిన విధంగా ఏదైతే అసెంబ్లీ చెప్పాడో దాన్ని రూపకల్పన చేసి త్వరలోనే ప్రారంభం చేయబోతున్నాం. ఆ మహనీయుడి యొక్క విగ్రహం మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చేస్తున్న విషయాన్ని చేస్తూ ఎవరికైతే ఈ బడుగు బలహీన వర్గాలంతా కూడా సభ్యసభల్లో కానీ, శాసనసభల్లో కానీ, పార్లమెంట్లో కానీ సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగారో వీళ్ళందరికీ కూడా రూపకల్పన చేసిన మహోన్నతులు. ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో అటు నుంచి జిల్లా కలెక్టర్ దాకా, స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో వారందరికీ కూడా మహోన్నతులు. వారికి రూపమే, వారి చట్టమే ఈరోజు భారత ఉంది. హైకోర్టు పైన, సుప్రీంకోర్టు పైన, కింద కోర్టు పైన ఆనాడు రాశారు మహనీయుడు.
ఆ చట్ట ఇప్పుడు మన వల్ల చదివి ఇంత మేధావి సృష్టికర్త భారతదేశంలో పుట్టాడంటే అందుకే ప్రపంచ దేశాలకు కూడా అమెరికాలో కూడా వారి విగ్రహాన్ని కొన్ని నెలలని ప్రారంభం చేశారు. చూసారా, మన బిడ్డ ముద్దు బిడ్డ భారతదేశం పుట్టిన బిడ్డ ప్రపంచ దేశంలో వెన్ను తెచ్చాడంటే మన అందరూ కూడా గర్వ కారణం. అందుకే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఈ భాగస్వామ్యం పాల్గొనాలి. మనం ఇది అంబేద్కర్ యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ రాజ్యాంగ రూపకం తినవచ్చు కానీ ఇవన్నీ కూడా మన కోసం మన త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి, మన వారి కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి, అన్ని ప్రాంతాల సమన్వయంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి, ఓటు హక్కుని కల్పి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించడం. ఈరోజు ఓటు హక్కు ఉందంటే ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలా. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కాకుండా 18 సంవత్సరాల వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించినట్టు మహానేత ఎంతోమంది మేధావులు ఎలా చేశారు. కానీ ఈరోజు ఓటు వేయడానికి ఒక హక్కు కల్పించిన మహనీయుడు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విషయాన్ని చేస్తూ ఇలాంటి మహనీయుడిని మనందరం గుర్తించి జనాన్ని నిర్వర్తించి 62 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని ప్రతి వాడ ఊరు పట్టణం టౌన్ అని కాకుండా అన్ని ప్రాంతాలకు కూడా వాటి జనాన్ని నివారణ చూడగిది నిదానం సాగుడు రాజా మహారాజా ये पार काफी